దళిత హోమ్ మినిస్టర్ ఈరోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి చిన్న పిల్ల 11 మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. వచ్చి కలవడం అనేది పక్కన పెట్టండి, బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ దీని గురించి ఇవ్వలే. ఆ హోమ్ మినిస్టర్ గురించి పక్కన పెట్టండి. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా పోర్ట్రెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ప్రెస్ని కూడా అలౌ చేయలేదు లోపలికి. నిజంగా నేనేమంటానంటే, ఒక ఆడబిడ్డ మీద, దళిత బాలిక మీద, 17 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి 11 మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితుల్ని పెట్టుకొని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు? ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడుంది? నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు. మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని పరామర్శించడానికి రెడీ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు. అంటే ఎందుకు గోప్యత ఉంచుతున్నారు? ఈ ఒక్క కేసే కాదండి, మేము ఈ ఒక్క కేసు గురించి మాట్లాడడానికి కాదు. ఈరోజు మొన్నే డీసీపీ గారు బయటకు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఎందుకు తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది? అరే మీకు అర్థం కావట్లే, 4.5 సంవత్సరాల కాలంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. ఈ రోజు వచ్చేసి ఒక తట్ట మట్టేసేస్తే మీకు పూడ్చిపోతుంది అనుకోని మాత్రం అదొక మీ తాలూకా తెలివి తక్కువతనానికి ఒక నిదర్శనం. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే మీకు ఓన్లీ 2022లోనే 25,000 నేరాలు జరిగినాయి, 25,503. ఇది కూడా రాజ్యసభలోని పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో వీళ్ళ సభ్యులు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఇచ్చిన లెక్కలు ఇవన్నీ కూడా. నేను ఇందాకే చెప్పాను, దగ్గర జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద 148,578 నేరాలు నమోదైనాయి. ఇవి రికార్డు కాని ఎన్నున్నాయో అదొకటి ఆలోచించండి. దీంట్లోని ఈ మహిళల మీద జరుగుతున్న నేరాల్లో నమోదైన కేసుల్లో దేశంలోనే నెంబర్ 3 పొజిషన్లో ఉంది. నేను ఇదే మాట నెంబర్ 3 పొజిషన్లో అన్నాను అనుకోండి, వస్తారండి మేధావులందరూ, మేము 1-2 పొజిషన్లో లేం కదా అని మాట్లాడతారు. ఆ తాలూకా తెలివితేటలు ఎలా ఉంటాయంటే, బుర్రలోంచి మోకాల నుంచి అరికాల్లో కూడా జారిపోతుంటాయి ఒక్కొక్కసారి. అంత దారుణంగా ఉంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం వైసీపీ పాలనలో మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని 30,196 మంది మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు. అంటే సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను ఎంత దారుణంగా ఉన్నది అని. గణాంకాలు చూసుకున్నా కూడా కేవలం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 15 నుంచి 19 సంవత్సరాలు అంటే బాలికలు, వీళ్ళు దగ్గర 12.6% గర్భం దాలుస్తున్నారు. అంతవరకు ఎందుకండి? నిన్ననే ఈరోజు ఉదయం మళ్ళీ పేపర్లో చూసాను, 14 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ మేనమామ వల్ల అమ్మాయి గర్భం దాల్చింది. అంటే ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పక్కన పెట్టండి. నేను డీసీపీ గారిని అడుగుతున్నా, బాబు డీసీపీ గారు, నేను 4.5 సంవత్సరాల కాలం నేను వెళ్ళట్లే, కేవలం డిసెంబర్ నెలలో మచ్చుకి ఒక 10 సంఘటనలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నవంబర్ 26 నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు చూసుకుంటే దగ్గర 40-50 కేసులు నమోదైనవి. 40-50 కేసులు నమోదైనవి. అందులో మచ్చుకు చూసుకుంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 10వ తరగతి జరిగిన ఒక అమ్మాయి మీద అఘాయిత్యం ఏలూరులో. నవంబర్ 30 చూసుకుంటే సింగరాయకొండలోని బంగినపల్లిలోని ఆటో డ్రైవరు ప్రతాప్ అనే వ్యక్తి ఒక బాలిక మీద అత్యాచారం. డిసెంబర్ 4 చూసుకుంటే నంద్యాల బనగాలపల్లిలోని నందకృష్ణ అని మీ వాలంటీర్ 5,000 చేతగాడు ఉన్నాడు కదా, 5,000 చేతగాడు జీతం సరిపోవట్లేదని ఒక వివాహితను 5 తులాల బంగారంతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి కేసులు ఎన్నున్నాయో ఒకసారి ఆలోచించండి. కర్లపాలెంలోని వైసీపీకి చెందిన లక్కర్రావు అనే వ్యక్తి అత్యాచార ఘటన. డిసెంబర్ 13 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేరేపించకపోతే చంపేస్తానని అఖిలని కుర్రుడు బెదిరించడం, అది కూడా ఏలూరు జిల్లాలో. డిసెంబర్ 27 మన హుకుంపేటలో డుమ్రిగూడలో ఒక రేప్. డిసెంబర్ 26 ఈస్ట్ గోదావరిలో రంగంపేటలోని వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వైసీపీకి ఓటేయలేదని చెప్పి ఒక వృద్ధురాలు మీద అఘాయిత్యం. డిసెంబర్ 28 ప్రకాశం డిస్ట్రిక్ట్లో మార్కాపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ముసలామె మీద సామూహిక అత్యాచారం. డిసెంబర్ 16 నంద్యాల జిల్లా నందికొట్కూరులో హౌసింగ్ బోర్డులోని రుక్సానా అనే అమ్మాయి మీద మహిళ మీద కత్తితో దాడి. అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా రికార్డెడ్.
ఇన్ని సంఘటనలు జరుగుతుంటే క్రైమ్ రిపోర్ట్ ఏమో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, డ్రగ్స్ గంజాయి వాడకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒక పక్క ఊదర కొడతా ఉంటే డీజీపీ గారు బయటకు వచ్చి నేరాలు తగ్గిపోయినాయి, రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది, అందరూ కూడా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నారని ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? మరి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా? దళిత బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా ఆయనకి? అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆఖరికి మీరు సిగ్గుపడాల్సిన విషయం, డీసీపీ గారు దయచేసి క్షమించండి నేను ఈ మాట మాట్లాడుతున్నానని, మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుపడాల్సిన విషయం. దిశ పోలీస్ స్టేషన్ ని మీరు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో. దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రోజే ఓపెనింగ్ ఎంత ఆర్భాటంగా చేశారంటే రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు, మహిళా మంత్రులు, హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెయ్యికి కూడా ప్లేస్ లేనంత